శ్రీ అన్నపూర్ణ వంటశాలలో అందరికీ స్వాగతం అండి. దీపావళి అయిపోయింది, కార్తీక మాసం కూడా పూర్తిగా అయిపోయిందండి. అలాగని ప్రతిరోజు దీపాలు పెట్టి ప్రమిదలు కూడా చాలా జిడ్డుగా అయిపోతుంటాయండి. అలాగని సంవత్సరానికి ఒకసారి తీసుకుని మనం ప్రమిదలు 100 రూపాయలకు డజను, 80 రూపాయలకు డజను వస్తుంది కదా అని మనం వీటిని పడేస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా మిగిలిన ప్రమిదలన్నీ మనం పడేయకుండా ఈరోజు వీడియోలో మనం కొత్త రెసిపీ చూసేద్దామండి. ఒకవేళ ప్రమిదలు చాలా జిడ్డుగా ఉన్నాయనుకోండి, మరిగే నీళ్ళల్లో కొంచెము సర్పు వేసి ఈ ప్రమిదల్ని అందులో వేస్తే జిడ్డు మొత్తం పోతుందండి. ఇవి ఎక్కువ జిడ్డు కాలేదు, నేను క్లీన్ చేసి పెట్టేశాను. ఒకవేళ మళ్ళీ కొంచెం ఆయిల్గా ఉన్నట్టయితే ఒక పొడి క్లాత్ తీసుకొని మనము చక్కగా ఇలా అంతా క్లీన్ చేసేసుకొని కింద పైన, ఎందుకంటే రంగోలీలో ముగ్గులో పెడతాం కాబట్టి కింద కూడా మనకు అంటుకుంటూ ఉంటుంది. అలాగని చక్కగా ఇలా ఒక్కొక్క ప్రమిద మనము క్లీన్ చేసి నీట్గా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పెట్టిన ప్రమిదలండి ముందుగానే నేను క్లీన్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఈ ప్రమిదలు మనం ఏం చేద్దామంటే పడేయకుండా ఉండటానికి ఒక రెసిపీ నేను చేయబోతున్నానండి. రెసిపీ కాకుండా మనం ప్రతిరోజు పూజ సామాన్లు తోముకునేటానికి మనం పితాంబరి వాడుతూ ఉంటామండి. చాలా అసలు ఖరీదైనది పితాంబరి పౌడర్. మరి అలా కాకుండా మనము ఇంట్లోనే ఈ పితాంబరి పౌడర్ మనం తయారు చేసేసుకుందామండి. అది ఎలాగంటే ఇప్పుడు తోచిన ప్రమిదలన్నింటినీ మనము చక్కగా ఇలాంటిది ఒకటి ఉంటే అందులో వేసి మనము ఒక్కొక్కటి దంచేసుకుందాము. ఇలా ముక్కలు కాకుండా మనం వీటిని పౌడర్గా చేసేసుకుందాం. ప్రమిదల్ని మొత్తం నేను పౌడర్ చేసేసానండి. ఇంకా రవ్వలాగానే ఉంది. ఇలా పౌడరే కదా అని మిక్సీ జార్లో వేసుకోకూడదండి. ఎందుకంటే కాలిన ప్రమిదలు ఉంటాయి కాబట్టి మనకు మిక్సీ బ్లేడ్ పాడవుతుంది. ఒకవేళ అంతగా మీకు వేసుకోవాలనుకుంటే కొంచెం రవ్వలాగా ఇలా దంచుకొని మళ్ళీ మిక్సీలో వేసుకుంటే ఒక ఫైన్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఇది ఇంకా రవ్వలాగానే ఉంది. 1 స్పూను సాల్ట్, 1 స్పూను సర్ఫ్ పౌడర్ అండి, డిటర్జెంట్ ఏదైనా మీ ఇంట్లో ఉంటే అది కూడా మనం వాడుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కొంచెము మిక్స్ చేసేసుకోవాలి. వేసిన సాల్ట్, డిటర్జెంట్ పౌడర్ చక్కగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక జాలి తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే పైన రాళ్ళన్నీ మళ్ళీ మిగిలిపోతాయి. జల్లించుకున్న తర్వాత పైన కొంచెం బరకగా ఉందండి. ఇది పడేయకుండా మళ్ళీ ఒకసారి మనం దంచుకుందాం. ఎందుకంటే పౌడరు, సాల్ట్, డిటర్జెంట్ పౌడరు, సాల్ట్ వేసాం కాబట్టి వేస్ట్ చేయకుండా మళ్ళీ ఒకసారి దీన్ని దంచేసుకుందాం. రవ్వలా మిగిలింది కూడా నేను మెత్తగా దంచేసానండి. దీన్ని కూడా ఒకసారి జల్లించుకొని చక్కగా మనం బాక్స్లో ఎత్తి పెట్టేసుకున్నామంటే మనకు షాపులలో ఎంతో విలువగల మనకు పితాంబరి పౌడర్ మనకు ఇంట్లోనే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను రాగి పిత్తలు కూడా నేను కడిగి చూపిస్తాను ఎంతగా నీట్గా అవుతుందో. ఒక ఫైన్ పౌడర్ చక్కగా రెడీ అయిపోయింది. కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి, కరెక్ట్గా పితాంబరి పౌడర్ ఎలా ఉంటుందో అలా మనకు పౌడర్ రెడీ అయిపోయింది. ఒక బాక్స్లో దీన్ని స్టోర్ చేసి పెట్టేసుకుందాము. పౌడర్ బాగా బాక్స్లో ఎత్తి పెట్టేశానండి. ఇంత పౌడర్ మనకు యూజ్ కాబట్టి రోజు మనం కొంచెం తీసుకొని వాడుకున్నాము. కొంచెం మనం 1 స్పూన్ వరకు ఇందులో ఉంచాను. ఇప్పుడు ఈ చెమ్మునే, ఇది వాడని చెమ్మండి, ఈ చెమ్ముని ఎలా క్లీన్ చేసుకుందాం చూసుకుందాం. ఇప్పుడు ఇలాంటి పిత్తల గిన్నెలు కూడా రోజు మనం వాడుకుంటామంటే పూజ గదిలో ఇలా పెడుతూ ఉంటాము. నీళ్లు పడి ఇది కూడా అంతా నల్లగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మనం క్లీన్ చేసేసుకుందాము. ముందుగా ఒక చిన్న ఆరిపోయిన నిమ్మపచ్చి ఉన్న పర్వాలేదండి, కొద్దిగా పౌడర్ తీసుకొని అంతేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, రుద్దిన దగ్గర క్లీన్గా ఉంది. ఇది నల్లబడిపోయిన రాగి చెంబు. ఇది మొత్తాన్ని కూడా మనం క్లీన్ చేసేసుకుందామండి.
2 నిమిషాల వరకు రుద్దేశానండి. చక్కగా నీట్గా అయిపోయాయి రాగి చెంబును. ఇది కూడా బాగా నీట్గా జరిగింది. ఇప్పుడు వాష్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎంత జిడ్డుగా ఉన్నా పాత రాగి చెంబు కూడా ఎంత చక్కగా నీట్గా అయిపోయింది. ఇలా ప్రమిదలు పడేయకుండా ఇలా రెసిపీ చేసుకొని ఇలా చేసి పెట్టారంటే ప్రతిరోజు మీకు పూజ సామాన్లో ఈ పౌడర్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. పూజ కొరకు 2 గిన్నెలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇదిగో అసలు నిమ్మపచ్చ కూడా చిన్నది తీసుకున్నానండి, ఆరిపోయిన నిమ్మపచ్చ. ఒకవేళ నిమ్మపచ్చలు మీకు రోజు లేకపోతే చిన్న చింతపండు ముక్క తీసుకొని కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. పౌడర్ కూడా 1 స్పూన్ నేను ఇందులో వేసాను. ఒక 1/2 స్పూన్ కూడా ఇలాగే మిగిలిందండి. పౌడర్ కూడా 1 స్పూన్ బాక్స్లో తీసుకొని ఇందులో వేసేసాను. 1/2 స్పూన్ ఇంకా మిగిలిపోయిందండి. ఇంత చక్కగా మరి ఇంట్లో రెడీ చేసుకునే పౌడర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రతిరోజు అయితే మనకు ఉపయోగపడుతుండేది. ఒక కడాయి మనకు జిడ్డుగా ఉంటుందండి, మనం ప్రతిరోజు వేపుళ్ళు అవి చేసుకుంటాము. దానికి కూడా ఈ పౌడర్ చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మరి పూజకైతే గిన్నెలు 2 రెడీ అయిపోయాయి. మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు ఆయురారోగ్యాలతో అందరూ చక్కగా ఉండాలని కోరుతూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయగలరు. మరో వీడియోలో తొందరగా కలుసుకోబోతున్నాను. అంతవరకు సెలవు, బాయ్. మిగిలిన పౌడర్ కూడా నేను ఇదే బాక్స్లో వేసేస్తున్నానండి, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. ఫ్రై చేసుకున్న జిడ్డు కడాయిలు కూడా చక్కగా నీట్గా రెడీ అయిపోతాయండి ఈ పౌడర్తో. చూసారు కదా ఫ్రెండ్స్, చక్కగా విమ్ బార్ బాక్స్లోనే నేను వేసి దీన్ని ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను.